నారా లోకేష్ టీడీపీ పార్టీకి భవిష్యత్తు నాయకుడు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాస్ అన్నారు. లోకేష్ ను ఎంతో దగ్గరగా చూశారని, ఎంతో పట్టుదల ఉన్న నాయకుడని మహానాడులో చెప్పారు. యువగలం ద్వారా లోకేష్ పార్టీకి ప్రాణం పోశారని అన్నారు. ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులకు, అలాగే కేంద్ర రాష్ట్ర మంత్రివర్గానికి, అలాగే పార్లమెంటు సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసన సభ్యులకు, తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం, సుస్వాగతం. అలాగే కడప మహానాడు 24-25కి ఈ రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసినటువంటి నాయకులకు స్వాగతం, సుస్వాగతం. అలాగే కడపలో ఆతిథ్యం ఇచ్చి సహాయ సహకారాలు అందించినటువంటి కడప తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కడప జిల్లా ప్రజానికానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం చెప్తున్నాం. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి, అలాగే ఆంధ్ర ప్రజానికానికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ మహానాడులో నా అనుభవంగానే చూసుకుంటే, నేను మొట్టమొదటిసారిగా ఒక కార్యకర్తగా మహానాడుకు రావడం జరిగింది. ఆ తర్వాత గాజువాక ప్రజానికం ఆశీర్వాదంతో గాజువాక శాసనసభ్యుడిగా హాజరవడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో పాల్గొనడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారికి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. అలాగే అనుక్షణం భుజం తట్టి నేనున్నాను, ముందుకు వెళ్ళు అని చెప్పేసి సహకారం అందిస్తున్నటువంటి లోకేష్ బాబు గారికి నా ధన్యవాదాలు. అలాగే నేను వేసే ప్రతి అడుగులో తప్పటడుగు పడకుండా నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా మొదటి ప్రసంగం చేస్తున్నందుకు ఇది నా జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన. ఇది నాకు వ్యక్తిగతంగా దొరికినటువంటి గౌరవం ఒకటే కాదు, ఇది పార్టీ సిద్ధాంతాలపై నమ్మకానికి ప్రతీక అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే తెలుగుదేశం పార్టీ ఎవరైతే పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటారో వారు ఉన్నతమైన స్థాయికి పార్టీలో దక్కుతుందనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. సోదరులారా, కడపలో మహానాడు పెడదామంటే చాలామంది నాయకులు ఎన్నో సందేహాలు చెప్పారు. ఇక్కడికి వస్తే
సభను నడపనివ్వరని, ప్రజలు సహకారం అందించరని, దౌర్జన్యాలు చేస్తారని ఇలాగ ఎన్నో అపోహలు పెట్టారు. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత కడప ప్రజలు ఇచ్చినటువంటి సహకారం, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చినటువంటి తోడ్పాటు నిజంగా చాలా అద్భుతం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ మహానాడు వేదికగా కడప యొక్క ఖ్యాతిని ప్రపంచ తెలుగు వారికి అందరికీ కూడా ప్రపంచానికే తెలియజేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ మహానాడు కోసం మాట్లాడుకుంటే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ 1982లో స్థాపించి 8 నెలల్లోనే ముఖ్యమంత్రి పదవిని అధిరోహించి 1983 మే 26, 27, 28న విజయవాడలో జరుపుకున్నాం. ఆ రోజు 26, 27 మహాసభలుగా 2 రోజులు జరుపుకున్నాం. 3వ రోజు మహానాడుగా మరి విజయవాడలో సిద్ధార్థ మెడికల్ కాలేజీలో పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక నాయకుల్ని, ప్రముఖుల్ని, వివిధ పార్టీ ప్రముఖుల్ని పిలిపించి ఉపన్యాసకులుగా ఆహ్వానించబడింది. అందులో తమిళనాడు నుంచి రామచంద్రన్ గారు ఉన్నారు, అలాగే ఎల్కే అద్వానీ గారు ఉన్నారు, బాబు జగజీవన్ రామ్ గారు ఉన్నారు, ఫరూక్ అబ్దుల్లా గారు ఉన్నారు, బహుగణ గారు ఉన్నారు, రామకృష్ణ హెగ్డే గారు ఉన్నారు. ఇలాగ అనేక ప్రముఖులను పిలిచి ఆ మొట్టమొదటి మహానాడులో ఆహ్వానించడం జరిగింది. ఆ రోజు మొదలైనటువంటి ప్రస్థానం ఈ రోజు కూడా కొనసాగిస్తున్నారంటే ఆ రోజు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి మీ యొక్క సహకారాలు కూడా కారణమని. ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు తెలుగువాడు అన్న గౌరవంతో, తెలుగువాడు ఆత్మగౌరవం అనే నినాదంతో మొదలుపెట్టుకున్నాం. అలాగే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో మొదలు పెట్టుకున్నాం. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి అనే సింపుల్ మేనిఫెస్టోతో మనం మొదలు పెట్టుకున్నాం. అలాగే ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనిశ్చిత, తెలుగువాడి యొక్క గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి, నిడగలేనటువంటి ప్రభుత్వాలు, సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి మారేటువంటి పరిస్థితి, బడుగు బలహీన వర్గాలకి నట్టేట ముంచేటువంటి పరిస్థితి, అలాంటి దుర్భరమైన పరిస్థితిలో తెలుగు వారికి అండగా ఉండాలి, ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ఎంత పేరున్నా, ఎంత డబ్బున్నా అవన్నీ పక్కన పెట్టి ప్రజాసేవలనే తరించాలని చెప్పి మరి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టినటువంటి పార్టీ. ఈరోజు మనం కడపలో చేసుకుంటున్నాం. కడపలో ఈ మహానాడు చేయడం అంటే ఇది చారిత్రాత్మకంగా